మన ధర్మం తరచూ విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ధర్మం మీద దాడి జరుగుతుంది. ధర్మం మీద దాడి జరిగినప్పుడు సంఘటితం అవటంలో మనం కొంత వెనకబడ్డామేమో అనిపిస్తుంది. ఈ దాడి చేసే వాళ్ళ మీద మనం ఎలా ఎదుర్కోగలం? దానికి సంఘటితం అవ్వటానికి మీరేమైనా సూచన చేస్తారా? తప్పకుండా. ఈ దాడి జరగటం అనేటువంటిది అనాది కాలం నుండి ఉంది. రాక్షసులున్నారు, దేవతలను అంగీకరించలేదు, దేవతల మీద యుద్ధం చేశారు, కొన్నిసార్లు వాళ్ళు దేవతలను జయించారు, స్వర్గాన్ని శాసించారు, స్వర్గాన్ని పరిపాలించారు. దేవతలు వాళ్ళు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళారు. అయితే అది శాశ్వతంగా నిలబడలేదు. తిరిగి ధర్మం జయించింది. అవసరమైనప్పుడు అమ్మవారు సంహరించింది రాక్షసుల్ని, మరొకసారి శివుడు సంహరించాడు, ఇంకొకసారి విష్ణుమూర్తి సంహరించాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడల్లా నేను ఉద్భవిస్తాను అని అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఉద్భవించటం గురించే కొద్దిపాటి జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ ఆయన ఆవిర్భవిస్తాడు. కానీ కలియుగంలో ఇంతకు ముందులాగా అమ్మవారు సింహారూఢై వచ్చి ఎక్కడా కూడాను మన ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని సంహరిస్తున్నట్టుగా కనిపించట్లేదు. అలాగే విష్ణుమూర్తి గర్భమంతుడిని ఎక్కి ఎక్కడా సంహరిస్తున్నట్టుగా కనిపించటం లేదు. అలాగే శివుడి విషయంలో కూడా ఆయన ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఆ రూపంతో వచ్చినట్టుగా మనకు కనిపించటం లేదు. అంటే ఒక యుగం మారేటప్పటికీ పూర్వయుగములలో ఈ రూపాలలో వాళ్ళు వచ్చారు అని మన పురాణములు ఇతిహాసములు మనకు చెబుతూ ఉన్నాయి. కానీ మన కలియుగంలోకి వచ్చేటప్పటికీ సంఘే శక్తి కలౌ యుగౌ, కలియుగంలో సంఘమే ఒక మహాశక్తి. మానవులందరూ కూడా సంఘటితం అవ్వాలి, వాళ్ళందరూ కూడా కలిసి ఆ ధర్మాన్ని రక్షించుకోవాలి. సంఘశక్తిలో పరమేశ్వరుడు ఆవిర్భవిస్తాడు, పరమేశ్వరి అవతరిస్తుంది. ఆ మానవులందరూ కలిసి ధర్మాన్ని రక్షించుకుంటే ఆ కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటి శక్తే అసలైనటువంటి పరమేశ్వర చైతన్యము, పరమేశ్వరి రూపము అని అంటుంది మన ధర్మం. అయితే ఇవి చెప్పుకోవటానికి చాలా బాగుంటాయి. మరి ఇవన్నీ జరుగుతాయా, నిజంగా జరుగుతాయా అని అంటే మీకు తెలిసినటువంటి అంశాలే. మన ధర్మం పట్ల, మన దేశం పట్ల ఇతర మతస్థులు ఎంతోమంది దాడి చేశారు. ఎన్నో విలువైనటువంటివి దోచుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇవాళకి మన దేశానికి తిరిగి రానటువంటి విలువైన సంపదలు ఆయా దేశాలలో ఉన్నాయి. ఒకనాడు మన జాతిలో మనం హిందువులము అని చెప్పుకోలేనటువంటి స్థితిని మనం ఎదుర్కొన్నాము. నేను హిందువుని, నేను దేవాలయానికి వెళ్ళాలి, నేను దేవతను దర్శించుకోవాలి అని ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు రాలేనటువంటి స్థితిని హిందూ జాతి ఎదుర్కొన్నది. కానీ భయపడలేదు. కట్టిన రోజులు ఉన్నాయి జిజియా పన్నులు. అయితే దానికి మనం భయపడలేదు, వెనుకాడలేదు. మా బ్రతుకులింతే, మా జీవితాలింతే అని అనుకోలేదు. మన పురాణాలను గుర్తు తెచ్చుకున్నాం, మన ఇతిహాసాలను గుర్తు తెచ్చుకున్నాం. ఆనాడు రాక్షసులు గనక దాడి చేస్తే దేవతలు ఎట్లా అయితే ఊరుకోకుండా వాళ్ళు ఒక దారి ఎంచుకొని గెలిచారో, మన మానవులు, మన భారతీయులు, మన ధార్మికులు అందరూ కూడాను మార్గాన్ని ఎంచుకున్నారు, స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. మన మీద ఇతర మతస్థుల యొక్క ఆంక్షలను పోగొట్టారు. తిరిగి ఇవాళ నేను హిందువుని అని ప్రతి హిందువు కూడా గర్వంగా చెప్పుకునేటట్లు చేయటంతో పాటుగా ఇతర మతస్థులను కూడా మన హిందూ ధర్మంలోకి తీసుకువచ్చేటువంటి స్థితికి మనం ఇవాళ వచ్చాము అని అంటే మన హిందూ ధర్మం ఇందాక మొట్టమొదటగా మనం చెప్పుకున్నామే, సనాతనమైనటువంటిది, ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటువంటిది. గెలుపు ఓటములు ఎప్పుడూ తాత్కాలికం, కానీ ఎప్పటికీ గెలుపు మాత్రం ధర్మానిదే. ఓటములు వస్తాయి, గెలుపులు వస్తాయి, అటు చెడ్డవాళ్ళకి వస్తూ ఉంటాయి, కానీ శాశ్వతమైనటువంటిది ధర్మం మాత్రమే. ధర్మమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనటానికి మన భారతదేశ చరిత్రే ఒక ప్రత్యక్ష నిదర్శనం, ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్ని కష్టాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని దాడులు ఎదుర్కొన్నా హిందూ మతం నశించలేదు, నశించదు, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీరు అన్నట్లుగా ఇవాళ కూడా మన దేవాలయాల పట్ల కావచ్చు, హిందూ దేవతల పట్ల కావచ్చు విమర్శలు చేసేవాళ్ళు, దాడి చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మన శక్తులు సంఘటితం అవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ సహాయం తీసుకోవచ్చు మనము.
ఇవాళ మనం ఎదుర్కోలేని స్థితిలో మనం లేము. ఒకనాడు ఎదుర్కోలేని స్థితిలో ఉన్నప్పుడే మనం ఊరుకోలేదు. అయితే ఎదుర్కోవాలి అనంటే ఎదుర్కొనేటువంటి శక్తి మానసికంగా ఉంటే సరిపోదు, శారీరకంగా కూడా ఉండాలి. అంటే వెళ్ళి ఎవరినో కొట్టమని, తిట్టమని, చంపమని అనటం లేదు నేను. నువ్వు ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడగలగాలి. ఒక 10 మందిని తీసుకువెళ్ళగలగాలి. అవసరమైతే ప్రభుత్వం యొక్క సహాయం తీసుకోవాలి. వాటన్నిటినీ కూడా సమన్వయపరుచుకొని మన జాతిని, మన ధర్మాన్ని మనం రక్షించుకోలేకపోతే అసలు హిందువుగా పుట్టడం అనేటువంటిదే అనవసరం అనేటువంటి విషయం ప్రతి హిందువు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమయంలో మనం ఉన్నాము.